హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు తెలియజేయాల్సినది స్ట్రెస్, మానసిక ఒత్తిడి నుంచి మనము రిలీఫ్ అవ్వడం ఎలా. సో దాని గురించి సోది లేకుండా వెంటనే షార్ట్ కసులు చెప్పేస్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, అనవసర విషయాల్లో మనం తల దూర్చకూడదు. అనవసర విషయాలు మానసికంగా మనకు ఎటువంటి ఆలోచనలు అంటే భయము, ఆందోళన, చిరాకు కలిగించేటివి, దిగులు, ఇలాంటి ఆలోచనలన్నీ మనకు మైండ్లో ఒత్తిడి చేసి కుంగదీస్తుంటాయి. అదే పెద్ద స్ట్రెస్. దాని నుంచి బయటపడాలి అంటే నువ్వు అనవసరం వాటి జోలికి పోవద్దు. ఓవర్ థింక్ అసలే చేయకూడదు. ఓవర్ థింక్ చేయకూడదు అంటే నీకు ఒక గైడెన్స్ కావాలా, నీకు ఒక గురువు ఉండాలి. ఆ గురువే కృష్ణుడు, భగవద్గీత. ఆ గైడెన్సే భగవద్గీత. దాన్ని డైలీ కొంచెం చదువు. మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే మందులు ఎక్కడ ఏం లేవు. ఒకటే ఒక మార్గం, భగవద్గీత. కానీ నువ్వు డైలీ ఒక్క శ్లోకం చదివి ఆ తాత్పర్యాన్ని బాగా అర్థం చేసుకుని దాని గురించి నడుచుకుంటే నువ్వు సేఫ్ అవుతావు. ఇంకా ముఖ్యమైన విషయం, మూర్ఖులతో వాదించకూడదు. మూర్ఖులతో ఎక్కువసేపు వాదించకూడదు. వాళ్ళు ఎలా ఉంటారు, నేను పట్టిన కొందేలకు మూడే కాళ్ళు అంటారు. నువ్వెంతన్నా చెప్పు. అదే వాళ్ళు ఏం చేయాలంటే మనమే నీదే కరెక్ట్, నాదే తప్పు అని తప్పించుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళతో వాదిస్తే మన టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే, నీ సమయాన్ని వృధా కాకూడదు. అంటే ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు, గంటలు. ఓకే, 1 నుంచి 3 నిమిషాల్లో నీ మ్యాటర్ ముగించేయాలి. షార్ట్ కట్. నీకు కావాల్సింది ఏదో నువ్వు చెప్పేయి. వాడట్లా ఇట్లా అది ఏది సోది అవసరం లేదు. బయట కూడా సోది ముచ్చట్లు పెట్టద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరితోనూ నువ్వు ఎక్కువసేపు మాట్లాడకూడదు. బయట 3 నిమిషాల్లో నీ మ్యాటర్ ఏంటి చెప్పాలి. అవతలోడు చాలా చెప్తాడు, నువ్వు వింటూ ఉంటే గంటలు చెప్తాడు. అవసరం లేదు. సోది వినొద్దు, సోది చెప్పొద్దు. షార్ట్ కట్లో మాట్లాడేసేయాలా, తొందరగా అయిపోవాలి చేసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే, నీ గోల్స్ ఏంటి, నీ దేని మీద ఫోకస్ చేయాలి, దాని గురించి ఆలోచించు. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటావు. వీడియోస్ చూస్తున్నప్పుడు ఎన్నో స్క్రోల్ అవుతూ ఉంటాయి. అవన్నీ కాదు. అవన్నీ చూస్తూ ఉంటే నెట్ అయిపోతుంది. అనవసర విషయాల్లో నెట్ వాడేసి తర్వాత అవసరమైనప్పుడు నెట్ ఉండదు. అలా ఉదాహరణకి అంటే నీకు అవసరమైన సెర్చ్ చేసి చూడు. ఎక్కువసేపు వీడియోస్ చూస్తే కూడా మైండ్ పాడైపోతుంది, నీ ఫోకస్ చెడిపోతుంది. నీ జీవితంలో కూడా అంతే. అనవసరం వాటి తలదూర్చకు. ఎవరితో ఉంటే నువ్వు గోల్ రీచ్ అవుతావో వాళ్ళ గురించి, వాళ్ళతో స్నేహం చేయి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండు. మార్నింగ్ లేవడం, 5 నుంచి 6 లోపు భగవద్గీత క్లాసెస్ వినడం నేర్చుకోండి. ఓకే, నీ మానసిక స్ట్రెస్ దేవుడే తీసేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు నీ జీవితంలో ముందుకెళ్ళి గోల్ని విడిచిపెట్టేసి అటు ఇటు తిరగడం, ఎంజాయ్మెంట్ చేయడం మానేసేయి.